తెలుగు ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్గా ప్రొడ్యూసర్స్కి చేశాను. 50 సినిమాలు తీశాను ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా. ఈరోజు విశాఖపట్నంలోనే, ఉత్తరాంధ్రలోనే, తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ పంపిణీదారుడు, క్రాంతి పిక్చర్స్ అధినేత వారసుడైనటువంటి ఎన్వి రెడ్డి గారు ప్రధాన పాత్రలో కిరణ్ వారియర్ దర్శకత్వంలో నటిస్తున్న మెగాస్టార్ మూవీకి పోస్టర్ లాంచ్ జరగడానికి, చిరంజీవి గారి పేరు మీద వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది. ఆ సినిమాల్లో నటించిన ప్రతి నటుడు పెద్ద ఆర్టిస్ట్ అయ్యాడు. ఎన్వి రెడ్డి గారు కూడా భవిష్యత్తులో పెద్ద నటుడు కాబోతున్నాడు, పెద్ద హీరో కాబోతున్నాడు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, వర్తమాన హీరో ఎన్వి రెడ్డి గారు మరలా పేరు కూడా మారుద్ది బాలీవుడ్కి వెళ్ళే టయానికి. దేవుడు ఈ ఆశీస్సులు ఉండాలని నా పేరు కిరణ్ వారియర్. మెగాస్టార్ ఫ్యాన్ అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించానండి. దీనికి నిర్మాతగా అల్లు శ్రీరాములు నాయుడు గారు వహించారు. దీని హీరో వచ్చేసి లుక్స్ రాజు అండి, లుక్స్ రాజశేఖర్ గారి తమ్ముడు. హీరోయిన్ వచ్చేసి సోను రెడ్డి. అలాగే ఈ సినిమాలో ఒక కీ రోల్ అండి. మేము క్రాంతి పిక్చర్స్ ఎన్వి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చాలా రిక్వెస్ట్ చేసి ఈ సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పి, చిరంజీవి గారి ఫ్యామిలీకి అతి సన్నిహితులు, అలాగే వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిగా వెళ్ళి, ఎందుకంటే టైటిల్ కూడా మెగాస్టార్ ఫ్యాన్ అని పెట్టడం వల్ల ఆయన రిక్వెస్ట్ చేయడంతో ఆయన ఈ సినిమాలో కీ రోల్ చేయడం జరిగిందండి. ఆ కీ రోల్ ఎలా ఉంటుంది అంటే ఆడియన్స్, అదే చూసే ప్రజలందరికీ కూడా ఇన్స్పైర్ అవుతారండి. ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది. సినిమాకి సంబంధించి చిరంజీవి గారి తాలూకా బయోగ్రఫీ అని ఎవరికి చెప్పట్లేదు. అలా అని చెప్పి చిరంజీవి గారు లేకుండా సినిమా జరగదు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చిరంజీవి గారి మాట, చిరంజీవి గారి పాట వినిపిస్తూనే ఉంటుంది. అలాగే ఆయన చేసిన మంచి పనులు అందరికీ తెలుసు, ఏం చేశారు ఏంటి అన్నది అదంతా కూడా సినిమాలో కనిపిస్తుందండి. ఎన్వి రెడ్డి గారు ఈ క్యారెక్టర్ చేయడం వల్ల సినిమా కొంచెం బూస్టప్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఆగస్టు 22న సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను. అలాగే ఈ సినిమా ఫస్ట్ రాగానే మన ప్రొడ్యూసర్గా డైరెక్ట్గా అది రావడం జరిగింది. వచ్చి ఇలా మన సినిమా చిరంజీవి గారితో చేస్తున్నామంటే మీరు ఒక ముఖ్య పాత్ర ఉంది పోషించాలని చెప్పి అడిగారు. ఇంకా మేము సెకండ్ థాట్ కూడా లేదు. నేను మాకు చిరంజీవి గారితో ఉన్న అనుబంధం, అలాగే ఫ్యాన్స్తో ఉన్న అనుబంధం, ఆ అసోసియేషన్తో ఇంకా మనం నెక్స్ట్ మీటింగ్ ఆలోచించుకునే ఓకే చెప్పాను. తర్వాత ఆయన కథ కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఓన్లీ మెగా ఫ్యాన్స్కే కాకుండా ప్రతి అందరు ప్రేక్షకులు కూడా ఆదరించేటట్టు ఉంది కథ కూడా. దయచేసి అందరూ కూడా చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఒక మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మా క్రాంతి పిక్చర్స్ అంటే ఎవరో కాదు, మా విజయంకుళ్ళు, మా అల్లుడు అన్నమాట. నలమి గారు అంటే మాకు 4 తరాల నుంచి, గత 200 సంవత్సరాల నుంచి కూడా మా రిలేషను ఉంది. ఇంకా మెగాస్టార్ ఫ్యాన్స్ మరి పేరు, ఆ సూపర్ డూపర్ హిట్ పేరు ఎంచుకోవటం కూడా వాళ్ళ యొక్క ఆలోచనకి ముందు చూపుకి ఆల్రెడీ సోదరు చేయాలని చెప్పారు. మంచి టైంలో, సరైన టైం ఇది. కానీ నిర్ణయం ముందే చేశారు కదా. ఈవేళ చిరంజీవి గారి గురించి మాడుకున్నా, పవన్ కళ్యాణ్ గురించి మాడుకున్నా, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారంటే నాట్ ఓన్లీ ఏపీ కాదు, ఢిల్లీ కూడా చేసే స్థాయికి ఎదిగారు. అంటే రాజకీయాలు మాట్లాడటం కాదు, ఒక మంచి కుటుంబం, అందరినీ ప్రోత్సహించే కుటుంబం. మా మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా క్రాంతి పిక్చర్స్ అనేటప్పటికి రామకృష్ణారెడ్డి గారితో మాకు బాగా అనుబంధం. ఉగ్రపనగల్ సినిమా అనకాపల్లిలో 100 రోజుల ఫంక్షన్కి ఆయన తీసుకెళ్ళడం జరిగింది.
అందులో ముఖ్య అతిథిగా ఆ రోజు ఆయన ప్రోత్సాహం మాకు ఎప్పుడు కూడా మెగా ఫ్యాన్స్ ఈరోజు ఇలా ఉందంటే క్రాంతి పిక్చర్సే కారణం. ఎప్పుడు కూడా ఈ ఫ్యాన్స్కి గౌరవం లభించింది కూడా ఈ క్రాంతి పిక్చర్స్ వారి వల్లే. ఈరోజు ఆ ఫ్యామిలీ నుంచి ఎన్వి రెడ్డి గారు హీరోగా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఇది మా మెగాస్టార్ ఫ్యామిలీలో ఒక మెంబర్ హీరోగా మళ్ళీ పరిచయం అవుతున్నారు, మెగా ఫ్యామిలీలో ఆయన ఒక పాత్ర పోషించబోతున్నారు అన్న దానికి మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. కొత్త ప్రభుత్వం వచ్చింది, చిత్ర పరిశ్రమ కూడా బాగుంటుంది అన్న సమయంలోనే మా కాంతి పిక్చర్స్ అధినేత గారు వారసుడు ఇండస్ట్రీలోకి తొలి అడుగు పెడుతున్నారు. కాబట్టి ఇండస్ట్రీ ఇక్కడి నుంచి మొత్తం కొన్ని సెంటర్లు బి సెంటర్లు కూడా థియేటర్లు మూసుకునే స్థితిలో ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ సందర్భంగా ఈ నెంటరవుతున్నాం కాబట్టి ఇంకా మన చిత్ర పరిశ్రమ బాగుంటుందని ఆశిస్తూ 5 దశాబ్దాలుగా మేము కలిసి ఉన్నాం. అంటే చూడండి, మాకు ఊహ తెలియని వయసులో పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత తాతలైన తర్వాత ఇప్పుడు కూడా కొత్త తరాన్ని ప్రోత్సహించడానికి మేము ఎప్పుడు ముందుంటాం. మేం కాదు, మాకు నేర్పిన సంస్కారం అలాంటిది. మెగాస్టార్ చిరంజీవి గారు కొత్త తరాన్ని ప్రోత్సహించడంలో మెగా కుటుంబం మొదట ఉంటుంది. ఎవరు వచ్చినా యువ హీరోలు రావాలి, ఈ పరిశ్రమ నిలబడాలి అని చెప్పే వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారు. మాకు అత్యంత ఆప్తులను గురువులైన, అందుకనే 40 సంవత్సరాల నుంచి మాకు క్రాంతి ఫిలిమ్స్తో అనుబంధం ఉంది. మా అభిమానులకి అనకాపల్లి గారు ఉత్తరాంధ్రలో ఎనీ సెంటర్ ఎక్కడ వేయాలన్నా ముందు అభిమానులకి ఆయన రెడ్డి గారు మాకు సినిమాకి 100 రోజులు వేసుకుంటావో 50 రోజులు నీ ఇష్టమని మాకు ఆయన ఆఫర్ ఇచ్చేవారు. అలాంటి కుటుంబం నుంచి వస్తున్న మా హీరో గారికి మా ధన్యవాదాలు. మెగాస్టార్ ఫ్యామిలీ పేరు పెట్టి మెగాస్టార్ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా విజయవంతం చేస్తున్నారు. మా రెడ్డి గారు సుపుత్రుడైన ఎన్వి రెడ్డి గారు యువ హీరో, స్థానికుడు, ఈ జిల్లా వాసిగా మంచి క్రెడిట్ సంపాదించి ఈ మెగాస్టార్ పేరుతో ఆయన కూడా ఒక మరో మెగాస్టార్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యువ డైరెక్టర్, యువ నిర్మాతలు అంతా యువతే కనుక ఈ పిక్చర్కి అందరూ యువతలే కాబట్టి నిజంగా ఈ పిక్చర్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని సరే మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.